చింత చిగురు మటన్కి కావాల్సిన పదార్థాలు: 1/2 kg మటన్, 100 grams చింత చిగురు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, తగినంత కారం, తగినంత పసుపు, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఆయిల్. మటన్ క్లీన్ చేసి ఇట్లా ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. కడిగిన చింత చిగురుని ఈ ప్రాసెస్లో స్మాష్ చేసుకోవాలి. దీన్ని మనం మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా చేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. చింత చిగురు మటన్ మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో ఫస్ట్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకొని మనం తిప్పుకున్న తర్వాత చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు ఇట్లా బాగా వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలాగే మగ్గనివ్వాలి. మటన్ ఇట్లా మగ్గిన తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసి ఇప్పుడు మూత పెట్టేసుకొని 5-6 వేయిట్లు వచ్చిన తర్వాత కట్టేసుకోవడమే.